వన్స్ అగైన్ వెల్కమ్ టు సంతారేరి స్టూడియో. ఇవాళ మంచి డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్స్ చూపించబోతున్నాను. అదేంటో చూద్దాం. ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న శారీలో పైన సైడ్ మనకి ఇట్లా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తుంది. అది కూడా చాలా సటిల్గా ఉంటుంది అనమాట, ఇట్లా లౌడ్గా ఉండదు. బట్ వేరాస్ ఇక్కడ ఇట్లా ఫస్ట్ పళ్ళు నుంచి చూడండి, ఇట్లా లో టు హై లాగా ఈ జామెట్రిక్ డిజైన్ ఫాలో అవుతుంది అనమాట. కంప్లీట్ వీవింగ్లో గోల్డ్, తర్వాత టాజిల్స్ వచ్చినాయి. ఆ ఫాలో అవుతూ ఇక్కడ వచ్చేవరకు చాలా తక్కువ వస్తుంది. అందుకే ప్లీస్లో కూడా మనం కట్టుకున్న తర్వాత సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ హై నుంచి లో వచ్చినట్టుగానే కనిపిస్తుంది. కట్టుకున్నాక ప్రాపర్ కట్టుకున్నాక అట్లా ఉంటుంది ప్యాటర్న్. మెయిన్ మీకు ఆ హైలో బ్రాడ్గా కనిపించేది అంతా కూడా పళ్ళులు. సో ఈ యూనిక్ ప్యాటర్న్ ఇది బాగుందని నేను అనుకుంటున్నాను. బ్లౌజ్ కూడా బూటా వస్తుంది. 2850లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ టైం డ్రైవర్ సొంత హోమ్ వాష్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ కొత్తగా ఉంది. ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే 5'8" ఉన్న వాళ్ళు మాత్రమే స్కిప్ చేయండి. 5'7", నేను 5'7" ఉన్నా, నాకైతే సఫిషియంట్ ఉంది హైట్. ఎట్లాగో నేను చూపిస్తాను హైట్. ఈ మెజంతా పింక్లో నేను చూపించే దాంట్లో ఫస్ట్ హైట్ చెక్ చేద్దాం. సో ఈ ఫ్లోర్ నుంచి నాకు అప్పర్ టమిక్ వస్తుంది. బట్ నా సజెషన్ 5'8" వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. సో యాజ్ ఐ టోల్ యూ, ఈ పైన సటిల్గా వచ్చిన ఈ పంచెస్ మనకి పైన సైడ్ వచ్చిన తర్వాత శారీ యాక్చువల్గా ఓపెన్ చేసి ఇట్లా ఉంటుంది ప్యాటర్న్. ఈ కింద వైపు ఇట్లా ఉంది. ఇక్కడ కూడా నీట్గా ఫినిషింగ్ ఆఫ్ ఎడ్జ్లో ఫినిషింగ్ వచ్చింది. పళ్ళులో మాత్రం చాలా బ్రాడ్గా ఇది వస్తుంది టాజిల్స్ తోటి. బ్లౌజ్కి వచ్చేవరకు ఈ చిన్న పువ్వులు, జరీ పువ్వులు వచ్చింది. ఈ కడ్డీ బోర్డర్ ఉంది కదా, ఇది మనకి ఎడ్జ్కి తీసుకోవడానికి. ఇది వచ్చి స్టార్టింగ్ పాయింట్. ఇది ఇగ్నోర్, ఇదేం కాదు, ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ శారీ. బ్లౌజ్ ఇది, ఈ కడ్డీ బోర్డర్ వచ్చింది. ఇది బ్లౌజ్ బాగున్నాయా, కొత్తగా ఉన్నాయి ప్యాటర్న్. దీంట్లో స్టార్ట్ మెరూన్ కలర్, డార్క్ రెడ్ నియర్ టు మెరూన్ కలర్. మెరూన్ అంటే బ్రైట్ మెరూన్ కాదు. పర్పుల్ కలర్, బ్రైట్ బర్న్ట్ ఆరెంజ్ అంటాం కదా, అది ఆ కలర్. సో ఇవన్నీ కూడా మనకి ఈ గోల్డ్ అనేది ఆ శారీ తగ్గట్టుగా ఉంటుంది అనమాట. ఒక్కో దాంట్లో రోజ్ గోల్డ్ లాగా అనిపిస్తుంది, కొన్నిట్లో డల్ ఫినిష్ ఆఫ్ గోల్డ్ లాగా అనిపిస్తుంది. ఇది లాస్ట్, దీంట్లో వైన్ షేడ్ వచ్చేసి దీంట్లో లాస్ట్. 2750లో అలా వేస్తే ఇలా పడిపోయే బ్రాసో స్టైల్ వచ్చిన రిచ్ క్రేప్ సిల్క్ శారీస్. సెల్ఫ్ షైనింగ్ ఉంటుంది, షిమ్మర్గా ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న బూటా వస్తుంది. మంచి లావెండర్ కలర్, బ్రాసో, ఫాలింగ్ అంటే సూపర్ ఫాలింగ్. ఇది చూస్తే మీకు బరువులాగా వస్తుంది కానీ అస్సలు కాదు. మీకు కనిపించేదానికి మీకు పంపించేదానికి తేడా ఏంటంటే లైట్ వెయిట్లో వస్తాయి. సో టాజల్స్ ఎట్లా ఎండైనాక మెయిన్ చూడాల్సింది ఏంటంటే పెద్దగా ఉన్న మీనాకరీ బ్లౌజ్ ఇంత ఉంది. సేమ్ కలర్ అయినప్పటికీ కూడా మీనాకరీ అండంగానే పాపప్ అవుతాయి కదా కలర్స్. సో ఆ విధంగా ఉంటూ నాకైతే తెగ నచ్చినాయి. మీకు ఎలా అనిపించినాయి? ట్రాన్స్పరెంట్ లేదు. హైట్ చూద్దాం. హైట్ సఫిషియంట్ ఉంది, 5'8" వాళ్ళకు కూడా వస్తుంది. సో ఇది ఇట్లా ఉండంగానే మీకు కలర్స్ చూపిస్తాం. మెహందీ గ్రీన్ కలర్, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ మెహందీ గ్రీన్ కలర్, అన్నిటి కూడా మీనాకరీ బ్లౌజ్ వస్తుంది. ఈ పౌడర్ బ్లూ కలర్, దీంట్లో పేస్టల్ కలర్స్ వచ్చినాయి. ఇందులో వేరేవి పెద్ద పెద్ద మోటివ్స్ కూడా ఉన్నాయి. అది ఇన్ కేస్ ఎవరికైనా కావాల్సి నన్ను అడగండి, నేను పెడతా. అట్లా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ బ్రాసో స్టైల్ ఎవ్రీథింగ్ ఇదే, ప్రైస్ కూడా ఇదే. కాకపోతే ఈ బూట పెద్దగా వస్తుంది, డార్క్ కలర్స్ వస్తుంది. నేను మాత్రం చిన్న బూట ప్రిఫర్ చేసుకున్నాను. మంచిగా గోల్డ్ కలర్, ఇది మెంతుల్లో కలర్ కలిసిన గోల్డ్. ఇది నెక్స్ట్ లాస్ట్ లైట్ ఆనియన్ పింక్ కలర్. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. స్టిచింగ్ ఆర్డర్కి అయితే వేరే నెంబర్ ఉంటుంది, ఆర్డర్ ఇవ్వాలంటే ఇంకో నెంబర్ ఉంటుంది. తర్వాత నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.